నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ ఈ రెండు ట్యాక్స్లను కూడా ప్రభుత్వం వసూలు చేస్తుందని బీజేపీ నేతలు ఆరోపించారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరొక ట్యాక్స్ను తెర మీదకి తీసుకురావడం జరిగింది. అదే RRR ట్యాక్స్. ఈ ట్యాక్స్ ద్వారా రాహుల్ గాంధీకి ట్యాక్స్ వెళ్తుంది, రేవంత్ రెడ్డికి ట్యాక్స్ వెళ్తుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపైన రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని ఈ మూడు రకాలుగా పన్నులు వసూలు చేస్తూ మరి ప్రజల నడ్డి విరుస్తున్నారని చెప్పి ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. అసలు ఎందుకు మరి రేవంత్ ట్యాక్స్ అని, రాహుల్ ట్యాక్స్ అని ఎందుకు వసూలు చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పటికే మరి ఆర్ ట్యాక్స్ అని చెప్పి గతంలో 2 రకాల ట్యాక్స్లను విధిస్తున్నారని చెప్పిన ఆయన తాజాగా రాహుల్ పేరుతో ట్యాక్స్ను వసూలు చేస్తున్నారని ఆరోపణలు చేయడం మరొక సంచలనంగా మారింది. ఈ అస్త్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మరి కలవరాన్ని గురి చేసే అంశంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడము లేదంటే ఇలాంటి ఆరోపణలు తెర మీదకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో కానీ నేతల్లో కానీ ఒక చిచ్చు మొదలయ్యే అవకాశం కనిపిస్తుందా? వారికి అసలు వారి పేరుతోనే ఎందుకు ట్యాక్స్ వసూలు చేయాల్సిన అవసరం ఉంది? వారికి చెందాల్సిన లబ్ధి ఏంటి? ఏ మేరకు మరి ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేందుకు ఈ ట్యాక్సులు తీసుకుంటున్నారా, లేదంటే ప్రజల నడ్డి విరిచేందుకు ఈ ట్యాక్స్ తీసుకుంటున్నారా అన్నది మాత్రం ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటు బ్యాంకు ద్వారా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి మరి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది.